రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి యొక్క నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం డ్రగ్స్ రహిత రాష్ట్ర తెలంగాణ తీర్చిదిద్దాలని తెలంగాణ ప్రభుత్వ లక్ష్యాన్ని అనుగుణంగా రాష్ట్రంలో డ్రగ్స్ మహమ్మారి నిర్మూలనకు దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్స్, వ్యక్తుల సాధికారిత శాఖ మరియు తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఆధ్వర్యంలో రెండు కళ్ళలాగా పనిచేస్తున్నటువంటి ఈ గొప్ప కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మా బలహీన వర్గాల శాఖ మాత్యులు మా అన్నగారు పొన్నం ప్రభాకరన్ మంత్రివర్యులు, వేదికపై ఉన్నటువంటి పెద్దలు, జిహెచ్ఎస్సి మేయర్ గారు, మా సోదరిమణి విజయలక్ష్మి గారు, మా మిత్రులు గవర్నమెంట్ విప్ సహచర శాసనసభ్యులు వీర్ల ఐలన్న గారు, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టినటువంటి మా ప్రిన్సిపల్ సెక్రటరీ అనితా రామచంద్రన్ గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు, మా వీరయ్య గారు, డిజబుల్ చైర్మన్ గారు, మా సాయి కుమార్ గారు, ముఖ్యంగా ప్రపంచంలో తెలంగాణ రాష్ట్ర పోలీసుకు ప్రత్యేకమైన గౌరవం ఉంది. ఆ గౌరవంలో ప్రత్యేకంగా గొప్పగా ఈ రాష్ట్ర శాంతి భద్రత కానీ దేశంలో తెలంగాణ పోలీసుకు గొప్పతనాన్ని ఇంత కష్టం వాళ్ళ యొక్క వ్యక్తిగతంగా ఒక గొప్ప పేరు వచ్చే విధంగా ఈ రాష్ట్రంలో పోలీస్ శాఖకు పేరు తీసుకొచ్చిన విషయంలో కానీ గౌరవ కమిషనర్ సిపి గారు సివి ఆనంద్ గారు, అదేవిధంగా మొదటిసారి మా రామగుండంలో ఏఎస్పీగా పనిచేసిన సందీప్ సాండిలియా గారు, మేము రామగుండంలో ఉన్నాము. సందీప్ సాండిలియా ఇస్ వెరీ హీరో, ఐపీఎస్ ఆఫీసర్ వారు చాలా ఈరోజు నిజంగా వారు చూడడం మాకు అప్పుడు కాలేజ్ లైఫ్లో ఉన్నాము గోదావరిగంలో, అప్పుడు ఐపీఎస్ ఏఎస్పీగా రామగుండం చేసినారు వారు అప్పుడు మాకు కూడా భయం పెట్టినారు. ఏంటంటే అప్పుడు స్టేట్ లైఫ్లో ఉన్నాము. ఒక ఐపీఎస్ ఆఫీసర్ కంటే ఒక లా అండ్ ఆర్డర్ కాపాడే ఆఫీసర్గా ఆ రోజు సందీప్ సాండిలియా గారు కానీ, సివి ఆనంద్ గారు కానీ, మా సుధీర్ గారు కానీ, ఐపీఎస్ ఆఫీసర్ రాచకొండ గారు కానీ, వేదికపై ఉన్నటువంటి చాలామంది అధికారులు, మా శైలజ డైరెక్టర్ గారు కానీ చాలామంది అధికారులు ఉన్నారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని నేను మా మంత్రిగా ఛార్జ్ తీసుకున్న 4వ రోజు ఈరోజు ఈ రాష్ట్రానికి సంబంధించిన గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఏదైతే డ్రగ్స్ మహమ్మారిని ఈ రాష్ట్రం నుంచి ఏదైతే పారదోలాలని అటు పోలీస్ శాఖ కానీ మా శాఖ సమన్వయంతో డ్రగ్స్ సంబంధించినటువంటి ఏదైతే ఐపీ మా సందీప్ సాండిలియా వారి యొక్క సమన్వయంతో ఇంత కార్యక్రమాన్ని నిర్వహించినారు. నేను ఎక్కువ టైం తీసుకోకుండా చాలామంది చాలా విషయాలు చెప్పినటువంటి మా స్టూడెంట్స్ అందరికీ కూడా మీ భవిష్యత్ అంతా మీ చేతిలో ఉన్నది. ఇదైతే ఈరోజు గొప్పగా చదువుకొని గొప్పగా ఉన్నత స్థాయిలో వెళ్ళాలంటే మనకు ఒక గోల్ పెట్టుకొని ముందు పోవాల్సిన పరిస్థితి లోపల ఇలాంటి ఈ మమ్మారి డ్రగ్స్కి సంబంధించిన మమ్మారి కానీ ఏదైతే గాంజాకు కానీ ఇంకా నష ఏదైతే ఉన్నాయో వీటన్నిటికీ జోలికి పోకుండా ప్రత్యేకంగా మన యొక్క గోల్ ముందుకు తీసుకెళ్లే విధంగా మన విద్యార్థులు ముందుకు పోవాలని కోరుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఈ రాష్ట్ర పోలీస్ శాఖ వారి యొక్క సమన్వయంతో ఈ రాష్ట్రం అంతా కూడా శాంతి భద్రతతో గొప్పగా ఉండాలని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.